హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కల్పన గురించి ఎంక్వైరీ చేసి రోహిణి మనోజ్ ఆడుతున్న నాటకాన్ని సాక్ష్యాలతో సహా బయటపెట్టిన శృతి తల్లి శోభ రోహిణి మనోజ్ కల్పన ఇచ్చిన డబ్బుల్ని దాచిపెట్టేసి ఆడుతున్న నాటకాన్ని శృతి తల్లి ఎలా కనిపెట్టిందో అనేది ఈ వీడియోలో చూసేయండి. రవి అయితే చాలా కోపంగా శోభ వాళ్ళ ఇంటికైతే వెళ్తాడు. అప్పుడే ఇక శోభ అయితే, ఏంటి బాబు ఇలా వచ్చావు, లోపలికి రా అని అడుగుతూ ఉంటుంది. ఏంటి, నేను ఇచ్చిన చెక్ని తీసుకున్నట్టే కదా, ఎప్పుడు రెస్టారెంట్ని ఓపెన్ చేస్తున్నావు అని అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇక సురేంద్ర అయితే, మేమిచ్చిన చెక్ని తీసుకొని నువ్వు రెస్టారెంట్ మొదలుపెట్టి బాగా పైకి రావాలని మేము కూడా కోరుకుంటున్నాము. మా అల్లుడు మంచి హోదాలో ఉంటే మాకే కదా పేరు అని అంటూ ఉంటాడు సురేంద్ర. అప్పుడే ఇక రవి అయితే ఇక చెక్కు తీసుకొని ఆ చెక్కుని వాళ్ళ కళ్ళ ముందే చింపేసి ఇక అక్కడే పడేస్తాడు. అది చూసి ఒక్కసారే సురేంద్ర శోభ ఇద్దరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటి నువ్వు చేసిన పని అని అంటూ ఉంటాడు సురేంద్ర. ఏం చేశానో మీ కళ్ళ ముందు కనిపిస్తుంది కదా, మీకు తెలుసు నేను మీ సొమ్ము మీద ఆశపడేవాడిని కాదు. అయినా సరే ప్రతిసారి మీరు మీ గొప్పతనాన్ని, మాకు ఇంత ఆస్తి ఉందని, మేము ధనవంతులమని చెప్పుకొని మమ్మల్ని హేళన చేయడానికి ఇదంతా చేస్తున్నారు. డబ్బుందన్న పొగరు చూపిస్తున్నారు అని అంటూ ఉంటాడు రవి. అప్పుడే ఇక ఆ మాట విని, అదేంటి అలా అంటున్నావు, మా కూతురు కోసమే కదా మేమంతా కూడా సంపాదించుకుంది, మరి మా కూతురు బాగుంటేనే కదా మాకు కూడా కావాల్సింది, నువ్వు మమ్మల్ని అంత మాట ఎలా అనగలుగుతున్నావు అని శోభ అడుగుతూ ఉంటే, అప్పుడే ఇక రవి అయితే, మరి మీ ఉద్దేశం ఏంటి, ఆ రోజు మాకు చెప్పా పెట్టకుండా సోఫాని పంపించేశారు, ఆ తర్వాత మేము పైన గది వేద్దామనుకుని తెలుసుకొని మీ కూతురు చెప్పడంతో అప్పటికప్పుడు వచ్చి సంతోషంగా ఉన్నాం. మా వాళ్ళందరిలో కూడా గొడవలు సృష్టించి వెళ్ళిపోయారు. 5 లక్షలు చెక్కిస్తాను కట్టుకోమని అప్పుడు కూడా అవమానించారు. ఇప్పుడు కూడా అదే చేస్తున్నారు. నేను ఎప్పుడు కూడా మీ దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోను. మీ కూతురికి ఏదన్నా కొనాలంటే కొనుక్కోండి, తనకి ఏదన్నా పెట్టాలంటే పెట్టుకోండి, అంతే తప్ప నా స్వంతంగా మాత్రం మీ నుంచి ఒక్క రూపాయి కూడా నేను తీసుకోను అని అంటూ ఉంటాడు. రవి అయితే, మీ అన్నయ్య కూడా ఇలాగే అనుకుంటున్నాడా, వాళ్ళ అత్తగారి దగ్గర డబ్బులు తీసుకొని అక్కడ ఫర్నిచర్ షాప్ పెట్టలేదా, నీకేమైంది, పైకి ఎదగాలని లేదా నీకు, అయినా శృతి నువ్వు వేరేం కాదు కదా, శృతికి ఉంటే నీకు ఉన్నట్టే, ఇది మా అమ్మాయికి ఇస్తున్నామని అనుకొని తీసుకోవచ్చు కదా అని శోభ అంటూ ఉంటుంది. అప్పుడే ఇక సురేంద్ర అయితే, శోభ ఇంత చెప్పినా కూడా ఎలా అడగగలుగుతున్నా అతన్ని అని అంటూ ఉంటాడు. వీళ్ళ అన్నయ్యకి వీళ్ళ నాన్నకి ఉన్నంత పొగరుంది అని అంటూ ఉంటే, అప్పుడే ఇక అవును, అది పొగరు అనరు, ఆత్మాభిమానం అంటారు. మీలాంటి గొప్ప వాళ్ళ దగ్గర ఆత్మాభిమానాన్ని మేము అమ్ముకోలేము అని చెప్పి రవి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు ఇక శోభ అయితే, ఏంటండి మీరు ఎందుకు తొందరపడి అలా మాట్లాడతారు అని అడుగుతూ ఉంటుంది. మరి ఎలా మాట్లాడాలి చూడు, అసలు ఎంత పొగరుగా సమాధానం చెప్తున్నాడో, కూటికి గతి లేదు కానీ డబ్బులు ఇస్తానంటే మాత్రం వద్దంటున్నాడు. వెళ్ళి ఆ రెస్టారెంట్లో అక్కడ చాకరీ చేస్తాడనుకుంటా, అయినా శృతికి బుద్ధి లేదు, ఇలాంటి మొండివాడిని పెళ్లి చేసుకొని మనల్ని ఇంత బాధ పెడుతుంది అని అంటూ ఉంటే, అప్పుడు ఇక శృతికి ఫోన్ చేస్తుంది శోభ. శృతికి ఫోన్ చేసి, అసలు ఏమనుకుంటున్నాడు మీ ఆయన, ఇంటికి వచ్చి చెక్కుని ముక్కలు చేసి మా మొక్కన్న విసిరి కొట్టి నానా మాటలని వెళ్ళాడు, అసలు ఏమనుకుంటున్నాడు అని అంటూ ఉంటుంది శోభ. నా కూతురు మంచి హోదాలో స్థాయిలో ఉండాలనుకోవడం నేను చేసిన తప్ప, అయినా మనోజ్ వాళ్ళ అత్తగారి దగ్గర డబ్బులు తీసుకుంటున్నాడు, మరి ఇక్కడ నా దగ్గర డబ్బులు తీసుకోవడం ఏంటి, తీసుకోవడానికి ఇబ్బంది ఏముంది అని చెప్తూ ఉంటుంది శోభ అయితే. మమ్మీ ఆల్రెడీ నువ్వు డబ్బులు చెక్కు తీసుకొచ్చినప్పుడల్లా కూడా ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంది, అయినా సరే నువ్వు మాత్రం ఆ డబ్బులు చెక్కు తీసుకురావడం మానడం లేదు. ఈసారైనా కొంచెం నువ్వు ఆ డబ్బులు చెక్కు తీసుకొని మా ఇంటికి రావద్దు, అసలు చెక్ అనేది ఇవ్వద్దు మాకు డబ్బులు అని అంటూ ఉంటుంది. శృతి కూడా చెప్పేసి ఫోన్ పెట్టేస్తుంది. ఇది కూడా అలాగే మాట్లాడుతుందండి అని అంటూ ఉంటే, అప్పుడే ఇక సురేంద్ర అయితే, అసలు ఆ ప్రభావతిని అనాలి, కొడుకుల్ని ఎంత బాగా పెంచిందో అని సురేంద్ర అంటూ ఉంటాడు. ఆ ప్రభావతిని ఉసిగొలుపుతాను, అసలు మన దగ్గర డబ్బులు రవి ఎందుకు తీసుకోవడో కూడా చూస్తాను అని శోభ అయితే అంటూ ఉంటుంది. తర్వాత ఇక ప్రభావతికి అయితే శోభ ఫోన్ చేస్తుంది. మీతో నేను మాట్లాడాలి, గుడికి రండి అని అంటూ ఉంటుంది.
ప్రభావతితో శోభ అయితే అప్పుడే ఇక ప్రభావతి, ఇదేంటి అసలు హలో అనలేదు, ఏమీ అనలేదు, మీతో నేను మాట్లాడాలి, గుడి దగ్గరికి రండి అని చెప్పేసి ఫోన్ పెట్టేసింది. ఏం జరుగుంటుంది ఈ శృతి వాళ్ళ అమ్మకి, మళ్ళీ ఏం గొడవ పెడుతుందో ఏంటో, వెళ్ళాలి అని వెంటనే ప్రభావతి అయితే శోభాని కలవడానికి గుడికైతే వెళ్తుంది. అలా గుడికి వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక శోభ కోపంగా ఉండడం చూసి, ఏంటొదిని గారు, కనీసం హలో అనలేదు, ఇంకో మాట మాట్లాడకుండా మీతో మాట్లాడాలి, గుడి దగ్గరికి రండి అని ఫోన్ పెట్టేశారు, ఏం జరిగింది అని ప్రభావతి అంటూ ఉంటే, అసలు ఏం పెంపకం పెంచారండి మీ అబ్బాయిని అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక అదేంటి అలా మాట్లాడుతున్నారు, మా రవి ఏం చేశాడు అని ప్రభావతి అడుగుతూ ఉంటే, అల్లుడు ఎవరో రెస్టారెంట్లో పనివాడిగా పనిచేయడం ఏంటి, తనకంటూ ఒక పెద్ద రెస్టారెంట్ ఉండాలి కదా అని తను కూడా రెస్టారెంట్ పెట్టి మంచి స్థాయికి వెళ్ళాలని అనుకున్నాను. ఎప్పుడు కూడా డబ్బులు ఇస్తాను, రెస్టారెంట్ పెట్టుకోమని అడుగుతూనే ఉన్నాను, కానీ డబ్బులు తీసుకోలేదు. వీళ్ళిద్దరూ తీసుకున్న నిర్ణయం తెలిసాక ఇక నేనే చెక్ తీసుకువెళ్ళి రవికి ఇచ్చి రెస్టారెంట్ పెట్టుకోవడానికి ఎంత డబ్బులు కావాలో అంత డబ్బు కూడా రాసుకోమని చెప్పాను. కానీ రవి మాత్రం ఆ చెక్కుని చింపేసి మా ముఖాన్ని కొట్టి వెళ్ళిపోయాడు అని అంటూ ఉంటుంది శోభ. అది విని ప్రభావతి అయితే, మా రవి అంత పని చేశాడా అని అడుగుతూ ఉంటుంది. అందుకే కదా మిమ్మల్ని పిలిపించింది. అసలు వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నారో తెలుసా? ఇప్పుడు వాళ్ళకి మొదటి రాత్రి జరగలేదు, వాళ్ళు ఫస్ట్ నైట్ని వాయిదా వేసుకున్నారు. వాళ్ళకి ఒక రెస్టారెంట్ పెట్టుకున్న తర్వాత అప్పుడు పిల్లల్ని కనాలని వాళ్ళ జీవితాన్ని మొత్తం కూడా ఇలాగ గడిపేస్తున్నారు. ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి, కానీ ఈ విషయం వీళ్ళు అర్థం చేసుకోవడం లేదు అని అంటూ ఉంటుంది శోభ. అయితే ఇక ఆ మాట విని ఒక్కసారి ప్రభావతి షాక్ అయిపోతాం. ఏంటి రవి శృతి ఇలాంటి నిర్ణయం తీసుకున్నారా అని అంటూ ఉంటుంది ప్రభావతి. మీకేం తెలుసులే, ఎంతసేపు మీ పెద్ద కోడల్ని పెద్ద కొడుకు చుట్టూ తిరగడం తప్ప వీళ్ళని ఎక్కడ పట్టించుకుంటున్నారు మీరు అని అంటూ ఉంటుంది ప్రభావతిని. అప్పుడు ఇక ప్రభావతి అయితే ఏమీ మాట్లాడలేకపోతుంది. అదేంటి వదిన గారు, నేనెందుకు పట్టించుకోను, వాళ్ళంటే మనోజ్ గాడు తిరగలేక ఒక దాంట్లో ఉండక అలా ఉంటాడని ఎక్కువగా మనోజ్ని పట్టించుకుంటాను అని అంటూ ఉంటుంది ప్రభావతి. అయినా మనోజ్లాగా చక్కగా వాళ్ళ అత్తగారు ఇచ్చిన డబ్బులతో ఫర్నిచర్ షాపు ఎలా పెట్టుకున్నాడో అలాగే రవి కూడా మేము ఇచ్చిన డబ్బులతో అలాగే పెట్టుకోవచ్చు కదా. ఒక్కగానొక్క కూతురు, కోట్ల ఆస్తుంది, కానీ అదేమో డబ్బింగ్ చెప్పడానికి వెళ్తుంది, రవి ఏమో చెఫ్గా ఇంకో రెస్టారెంట్లో పనిచేస్తున్నాడు. మాకెంత బాధగా ఉంటుంది. ఆ తర్వాత ఈ కోట్ల ఆస్తంతా కూడా రవి శృతిదే కదా. ఆ మాత్రం రవి ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నాడు అని అనుకుంటూ తిట్టుకుంటూ ఉంటుంది శోభ. కనీసం మీరన్నా చెప్పండి రవికి అని అంటూ ఉంటే, రవి ముందు నుంచి తన కాళ్ళ మీద తన నిలబడి తనే సంపాదించుకున్న డబ్బులతోనే రెస్టారెంట్ కట్టుకోవాలని అనుకుంటున్నాడు. మా దగ్గరేమో రెస్టారెంట్ కట్టడానికి అంత డబ్బు లేదు అని అంటూ ఉంటుంది ప్రభావతి. ఆయన రిటైర్మెంట్ డబ్బులుంటే రవికి 20 లక్షల దాకా వచ్చాయి, కానీ అవేమో మనోజ్ గారి దగ్గర కల్పన అనే అమ్మాయి మోసం చేసి తను కెనడా పారిపోయింది అని అంటూ ఉంటుంది ప్రభావతి. అయితే అసలు అప్పుడు కూడా మనోజ్ ఈ డబ్బులన్నీ కూడా నాశనం చేశాడు, కానీ మనోజ్ ఇప్పుడు బాగానే హోదాలో అత్తగారు డబ్బు తీసుకొని బ్రతుకుతున్నాడు. డబ్బు లేకపోయేసరికి మా అల్లుడే ఇలా రెస్టారెంట్లో చఫ్గా పని చేయాల్సి వచ్చింది. అయినా అంత మోసం చేసే వరకు మనోజ్ ఏం చేశాడు, అంత కళ్ళు మూసుకొని ఎలా ఉన్నాడు అని ప్రభావతిని నిలదీస్తూ ఉంటుంది శోభ. అయినా ఆ డబ్బులు తీసుకొని ఆ పారిపోయిన అమ్మాయి మీద మీరు పోలీస్ కేసు పెట్టలేదా అని అడుగుతూ ఉంటే, పోలీస్ కేసు పెట్టాం వదిన గారు, కానీ వాళ్ళు ఎటువంటి యాక్షన్ తీసుకోవడం లేదు, అప్పటికి మనోజ్ తిరుగుతూనే ఉన్నాడు అని అంటూ ఉంటుంది ప్రభావతి. అయినా మీలాంటి సామాన్యులకి వాళ్ళేమీ అస్సలు కూడా పోలీసులు సహాయం చేయరు. ఆ అమ్మాయి ఫోటో ఉందా మీ దగ్గర అని అడుగుతూ ఉంటే, అప్పుడు ఇంకా ఆ అమ్మాయి ఫోటో ఉంది వదిన అని అంటూ ఉంటుంది ప్రభావతి. అయితే ఆ అమ్మాయి ఫోటో తీసుకువచ్చి నాకు ఇవ్వండి, ఆ ఫోటోని బట్టి నేను ఎంక్వైరీ మొదలు పెడతాను అని అంటూ ఉంటుంది శోభ. ఈయనకి తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, తను కెనడాలో ఎక్కడున్నా సరే పట్టి తీసుకువచ్చి
ఆ డబ్బులు కక్కిచ్చేలా చేస్తాము. కనీసం ఆ డబ్బులు వస్తేనన్నా రవి రెస్టారెంట్ పెట్టాలనే ఆలోచన వస్తుంది అని చెప్తూ ఉంటుంది. అప్పుడు ఇక ఆ మాట విని ప్రభావతి అయితే, తీసుకొస్తాను వదినా, రేపు సాయంత్రం ఇదే గుడికి రండి, నేను తీసుకొచ్చి ఫోటో ఇస్తాను అని అంటూ ఉంటుంది ప్రభావతి. అప్పుడు ఇక ప్రభావతి ఇంటికి వెళ్ళి మనోజ్ గారి దగ్గర ఆ రోజు వాడు ఇంట్లో నుంచి మోసం చేసి వెళ్ళిపోయాడని, వాడి బట్టలు పుస్తకాలు బయటికి విసిరేసినప్పుడు ఆ పుస్తకంలో నుంచి కల్పన ఫోటో బయటికి వచ్చింది. ఆ ఫోటో ఇప్పుడు నా దగ్గరే ఉండాలి, ఎక్కడ పెట్టేశాను అని బీరువా మొత్తం కూడా వెతుకుతూ ఉంటుంది. అలా బీరువా మొత్తం వెతుకుతూ ఉండగా ఇంతలో సత్యం అయితే అక్కడికి వస్తాడు. ఇక సత్యం వచ్చి అడుగుతూ ఉంటాడు. ఇక సత్యం వచ్చి, ఏంటి ప్రభా, ఏంటి వెతుకుతున్నావు అని అడుగుతూ ఉంటే, ఏం లేదండి, మనోజ్ గారిని మోసం చేసి డబ్బులు తీసుకువెళ్ళిపోయింది, ఆ అమ్మాయి పేరు కల్పన, ఆ అమ్మాయి ఫోటో కోసం వెతుకుతున్నాను అని అంటూ ఉంటుంది ప్రభావతి. ఆ అమ్మాయి ఫోటో ఇప్పుడు నీకెందుకు అని అడుగుతూ ఉంటాడు సత్యం. ఏం లేదండి, ఆ అమ్మాయి ఫోటోని తీసుకువస్తే ఆ అమ్మాయి గురించి ఎంక్వైరీ చేయిస్తానని శృతి వాళ్ళమ్మ శోభ చెప్పింది అని అంటూ జరిగిందంతా కూడా చెప్తుంది. మనం చేసిన ప్రయత్నం ఎలాగో ఫలించలేదు, వాళ్ళు కొంచెం పలుకుబడి పేరున్న వాళ్ళు కదా, వాళ్ళన్న ఈ అమ్మాయి గురించి ఎంక్వైరీ చేస్తే ఇక 45 లక్షలు వస్తే మొత్తం మన కష్టాలన్నీ తీరిపోతాయి అని అంటూ ఉంటుంది ప్రభావతి. అయితే రవి గారికి కూడా నా పోలికే వచ్చినట్టుంది, పరాయి సొమ్ముకి అస్సలు కూడా ఆశపడడం. బాలు రవి ఇద్దరూ కూడా అలాంటి వాళ్ళే, కానీ ఆ మనోజ్ గాడికి నీ బుద్ధులు వచ్చాయి అని అంటూ తిట్టుకుంటూ ఉంటాడు సత్యం. ఇంతలో ప్రభావతికి కల్పన ఫోటో అయితే దొరికిందండి కల్పన ఫోటో అని. కల్పన ఫోటోని తీసుకొని వెళ్ళి శోభాకైతే ఇస్తుంది. ఇదిగో ఈఎంఐ వదినా అని ఇచ్చేసరికి స్టైల్గానే ఉంది, సరే నేను ఎంక్వైరీ చేయిస్తాను అని శోభ అయితే ఆ ఫోటోని తీసుకువెళ్ళి సురేంద్రకైతే ఇస్తుంది. అప్పుడే ఇక సురేంద్ర అయితే, ఈ అమ్మాయి ఎక్కడుందో కనిపెట్టాలా. అవునండి, ఈ అమ్మాయి మనోజ్ దగ్గర 41 లక్షలు సత్యం రిటైర్మెంట్ డబ్బులు తీసుకొని పారిపోయింది. ఒకవేళ ఈ అమ్మాయి దొరికి ఆ డబ్బులు ఇస్తే రవి రెస్టారెంట్ పెడతాడు, కొంచెం ప్రయత్నం చేయండి అని అంటూ ఉంటే, నేను ఆ సత్యం గడికి సహాయం చేయాలా అని అంటూ ఉంటాడు. ఇప్పుడు సత్యం గురించి కాదు మనం ఆలోచించాల్సిందే, మనం ఇది చేసామనుకోండి అప్పుడు రవి, నేను రెస్టారెంట్ పెట్టుకోవడానికి మా అత్తగారు డబ్బులు ఇస్తే నేను తీసుకోకుండా అవమానించాను, కానీ ఈరోజు ఈ డబ్బులు రావడానికి కారణం మా అత్తయ్య మా మావయ్య అని గొప్పగా చెప్పుకుంటాడు అని అంటూ ఉంటుంది శోభ. అప్పుడే ఇక సురేంద్ర అయితే, సరే అయితే నువ్వు చెప్పినట్టే చేస్తాను అని వెంటనే పోలీసులకైతే ఫోన్ చేస్తాడు కమిషనర్కి. సురేంద్ర అయితే, కమిషనర్ గారు, నేను మీకు ఒక ఫోటోని పంపిస్తున్నాను, ఆ ఫోటోలో ఉన్న అమ్మాయి కెనడాలో ఉంటుంది, ఈ అమ్మాయి మాకు తెలిసిన వాళ్ళ దగ్గర డబ్బులు కొట్టేసి కెనడా పారిపోయింది, కాబట్టి ఈ అమ్మాయి ఎక్కడున్నా సరే మీరు ఖచ్చితంగా తీసుకురావాలి అని అంటూ ఫోటోని అయితే పంపిస్తాడు. మీకు నేను 1 గంటలో ఫోన్ చేస్తాను అని అంటూ ఉంటాడు కమిషనర్ అయితే. అప్పుడే ఇక కల్పన రోహిణి మనోజ్ మధ్య గొడవ తీర్చి డబ్బుల్ని సెటిల్మెంట్ చేసిన సిఐ అయితే అక్కడే ఉంటాడు కమిషనర్ దగ్గర. అప్పుడే ఇక కమిషనర్ దగ్గర ఫోటోలో ఉన్న కల్పన ఫోటోని చూసి అప్పుడే ఇక అంటూ ఉంటాడు, సార్ ఆ అమ్మాయి అని అడుగుతూ ఉంటే, ఈ అమ్మాయి పేరు కల్పన, సురేంద్ర గారికి తెలిసిన వాళ్ళ దగ్గర డబ్బులు కొట్టేసి కెనడా పారిపోయిందట, ఈ అమ్మాయి గురించి ఎంక్వైరీ చేయమని నాకు ఆయన చెప్పారు అని అంటూ ఉంటే, సార్ ఈ అమ్మాయి కొట్టేసిన డబ్బుల్ని వాళ్ళకి ఇచ్చేసి అప్పుడే 3 నెలలు అవుతుంది సార్, ఆ కేసుని నేనే డీల్ చేశాను అని సిఐ అయితే అంటూ ఉంటాడు. ఏంటయ్యా నువ్వు చెప్పేది అని అనగానే, అవును సార్, ఆ అమ్మాయి తరపు లాయర్ కూడా నాకు తెలుసు, ఆ అమ్మాయి సంతకం పెట్టి మొత్తం షూరిటీ అంతా పెట్టిన డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి, కావాల్సి ఉంటే వాళ్ళ లాయర్ని పిలిపిస్తాను అని అంటూ ఉంటాడు సిఐ అయితే. సరే ఒక పని చెయ్యి, నువ్వు ఆ లాయర్ని తీసుకొని సురేంద్ర గారింటికి వెళ్ళు అని చెప్తూ ఉంటాడు కమిషనర్. అప్పుడే ఇక సిఐ అయితే లాయర్కి ఫోన్ చేసి సురేంద్ర ఇంటికైతే తీసుకువెళ్తాడు. కమిషనర్ గారు మీతో మాట్లాడమని మమ్మల్ని పంపించారు అని సిఐ అయితే సురేంద్రకి చెప్తూ ఉంటే, రండి రండి లోపలికి రండి అని అంటూ సురేంద్ర వాళ్ళని తీసుకువెళ్ళి కూర్చోబెడతాడు. సార్ మీరు
చెప్పిన కల్పన అనే అమ్మాయి ఎవరికి డబ్బులు ఇవ్వాలి సార్, వాళ్ళ పేర్లేంటి అని సిఐ అడుగుతూ ఉంటే వాళ్ళ పేరు మనోజ్ అనే అబ్బాయిని మోసం చేసి ఆ అమ్మాయి డబ్బులు కొట్టేసింది అని శోభ చెప్తుంది. అప్పుడే ఇక ఆ మాట విని, సార్ మనోజ్ అంటే ఆ అబ్బాయికి ఖచ్చితంగా ఆ అమ్మాయి డబ్బులు ఇచ్చేసింది సార్, నేనే సాక్ష్యం, ఎందుకంటే ఆ కేసుని నేనే డీల్ చేశాను. 3 నెలల క్రితమే ఆ అమ్మాయిని పోలీస్ స్టేషన్కి తీసుకువచ్చి వాళ్ళు ముక్కు పిండి 45 లక్షలు వడ్డీతో సహా వసూలు చేయించుకున్నారు. దానికి సాక్ష్యం ఆవిడ కల్పన గారి లాయరే సాక్ష్యం, ఈయన దగ్గర డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి అని చూపిస్తే ఆ డాక్యుమెంట్స్ని చూసి సురేంద్ర అయితే, నిజమే శోభ, ఆవిడ మనోజ్కి డబ్బులు మొత్తం కూడా ఇచ్చేసింది, రోహిణి కూడా సంతకం పెట్టింది అని అంటూ ఉంటే, ఇదిగో బాలు సంతకం కూడా ఉందేంటి అని చూస్తాడు. అప్పుడే ఇక ఇతనుకి అబద్ధం చెప్పి షూరిటీ సంతకం కింద ఆ రోజు పెట్టించాం సార్ అని లాయర్ అయితే జరిగిందంతా చెప్తాడు. అప్పుడే, విన్నావు కదా శోభ, రోహిణి మనోజ్ నాటకం ఆడుతున్నారు. ఒకవేళ ఫర్నిచర్ షాప్కి అంతా కూడా ఈ డబ్బులే వాడినట్టున్నారు, కానీ రోహిణి పుట్టింటి దగ్గర నుంచి తెప్పించానని అబద్ధం చెప్పినట్టుంది, ఏదో కథ నడుస్తుంది, మనకి క్లూ దొరికింది కదా, వెళ్ళి అగ్గి రాజయ్యి అని అంటూ ఉంటాడు సురేంద్ర. అప్పుడే ఇక లాయర్ని తీసుకొని శోభ అయితే ప్రభావతి ఇంటికి వస్తుంది. లాయర్ని తీసుకొని ప్రభావతి ఇంటికి వచ్చిన శోభాని చూసి అప్పుడే ప్రభావతి అయితే, రెండో దిన రండి అని అంటూ ఉంటే, మీరు ఇచ్చిన ఫోటో ప్రకారం మేము మొత్తం ఎంక్వైరీ చేసి చాలా నిజాల్ని తెలుసుకున్నాము అని అంటూ ఉంటుంది శోభ. అప్పుడే సత్యమైతే, ఆ అమ్మాయి ఎక్కడుందో తెలిసిందమ్మా అని అడుగుతూ ఉంటాడు. తెలిసింది అన్నయ్య గారు, ఆ అమ్మాయి మీ మనోజ్కి డబ్బులు ఇచ్చేసి 3 నెలలు అవుతుంది, వడ్డీతో సహా మీ కొడుకు మీ కోడలు కూడా ఆ డబ్బుల్ని అమ్మాయి దగ్గర వసూలు చేసి మనోజ్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ కూడా చేయించుకున్నారు. దానికి సాక్ష్యం ఈ లాయరే కల్పన వాళ్ళ లాయర్, ఇతనే దగ్గరుండి అంతా కూడా డబ్బు ఇప్పించింది అని సాక్ష్యాలతో సహా ప్రూవ్ చేస్తుంది. అప్పుడే ఇక లాయర్ని చూసిన బాలు అయితే, మీరు ఆ రోజు పోలీస్ స్టేషన్లో ఫారినమ్మ పక్కన ఉన్న లాయర్ కదా అని అడుగుతూ ఉంటే, నువ్వు అనుకుంటున్న ఆ ఫారినమ్మే కల్పన, అదే మీ అన్నయ్య దగ్గర డబ్బు మోసం చేసి తీసుకువెళ్ళిపోయింది అని చెప్తూ ఉంటుంది శోభ. అంటే ఆ రోజు మీరు నా చేత షూరిటీ సంతకం పెట్టించుకుంది దేని గురించి అని అడుగుతూ ఉంటాడు. ఇంకా దేని గురించి బాలు, దీని గురించే, నీకు అబద్ధం చెప్పామంతే అని అంటూ ఉంటాడు లాయర్ అయితే. రోహిణి మనోజ్ ఇంత నాటకం ఆడారా? ఆ రోజు వాళ్ళ నాన్న 25 లక్షలు ఫర్నిచర్ షాపు కొనుక్కోమని డబ్బులు ఇచ్చాడని మాకు బట్టలు తీసుకువచ్చి స్వీట్స్ తీసుకువచ్చి మమ్మల్ని వెర్రి వెధవల్ని చేశారనమాట అని సత్యం అంటూ ఉంటాడు. ఏంటి ప్రభా, ఈ విషయం నీకు తెలుసు కదా అని అంటూ ఉంటే, లేదండి సత్య ప్రమాణకంగా చెప్తున్నాను, ఈ విషయం నాకు తెలీదు అని అంటూ ఉంటే, అమ్మకి తెలిసి ఉండకపోవచ్చులే నాన్న, ఎందుకంటే రోహిణి వాళ్ళ నాన్న 25 లక్షలు పంపాడు అని అమ్మే కదా డబ్బు కొట్టుకుంది, అమ్మకి తెలియకుండానే మొగుడు పెళ్ళం నాటకమాడారు అని అంటూ ఉంటాడు బాలు. ఇంతలో ఇక రోహిణి మనోజ్ అయితే బయట నుంచి వస్తారు. ఇక రోహిణి మనోజ్ కల్పన లాయర్ని చూసి షాక్ అయిపోతూ ఉంటారు. ఇదేంటి మనోజ్ ఇతనొచ్చాడు అని అనుకుంటూ ఉండగా అప్పుడే ఇక మనోజ్ అయితే, ఏమైంది నాన్న అని అడుగుతూ ఉంటే అప్పుడే మనోజ్ చంప పగలగొడతాడు సత్యం. ఏమైందో ఆ లాయర్ని చూస్తే నీకు తెలియడం లేదా? ఆ లాయర్ని చూసి మీ ముఖాలు మారిపోయినప్పుడే నాకు అర్థమైపోయిందిరా, మీరే డబ్బులు కొట్టేశారని. ఏమ్మా రోహిణి, ఆ రోజు నా రిటైర్మెంట్ డబ్బులన్నీ వస్తే మీ నాన్న 25 లక్షలు పంపించాడని మాకు ఎందుకు అబద్ధం చెప్పారు మీరిద్దరూ అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇంకా అది మావయ్య గారు అది అని తడబడుతూ ఉంటే ఇక వెంటనే పైకి లేచి రోహిణి చంప పగల కొడుతుంది శోభ. ఎందుకు అబద్ధం చెప్పావు, ఎందుకు ఇంత నాటకం ఆడారు చెప్పరా, నీకు ఇన్ని తెలివితేటలు ఎక్కడి నుంచి వచ్చాయిరా? ఒక పక్క బాలు లక్షలు మింగేసినాడా అని నిన్ను తిడుతూ ఉన్నా, ఆ డబ్బులు వచ్చాయని తీసుకువచ్చి వాడికి ఇవ్వడం కూడా నీకు చేత కాలేదా? నీ భర్తని లక్షలు మింగేసినాడు అని నువ్వు
బాలు అన్నప్పుడల్లా తిట్టుకున్నావు కదా, మరి నీకు అప్పుడు పౌరుషం కలగలేదా అని అడుగుతూ నిలదీస్తూ ఉంటుంది ప్రభావతి. అయితే చూసారుగా ఫ్రెండ్స్, ఇలాగ నిజాలు అయితే బయటపడబోతున్నాయి. మరి ఈ నిజాలు బయటపడడంతో రోహిణి మనోజ్ విషయంలో ప్రభావతి ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది, అసలు ఏం జరగబోతుంది అనేది రాబోయే కథలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేయవచ్చు.